నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానలేమి సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శృతి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. హలో. సో అసలు సంతానలేమి సమస్యగా ఎప్పుడు గుర్తించాలంటారు? ఓకే. సో ఇది మనం అంటే చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉందండి. బికాజ్ ఎప్పుడు ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ జనాలకి కూడా తెలిసి ఉండాలి. బికాజ్ మెయిన్గా సిటీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి దీనిపైన చాలా అవేర్నెస్ ఉండాలి. బికాజ్ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోవచ్చా, మనం గ్యాప్ ఎంత తీసుకోవచ్చా అని అనుకుంటారు. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అని మనం ఎప్పుడు చెప్తాము అంటే మ్యారేజ్ అయిన తర్వాత, అంటే పెళ్ళి అయిన తర్వాత 1 year వరకు, అంటే ఎవ్రీ మంత్ హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరే ఉండి రిలేషన్లో ఉంటూ కూడా వాళ్ళకి పిల్లలు కలగకపోతే ఆ 1 year ఆఫ్ మ్యారేజ్, అంటే వాళ్ళు ఏ కాంట్రాసెప్షన్ వాడకుండా కంటిన్యూస్గా రిలేషన్లో ఉండి అయినా కూడా అప్పటికీ వాళ్ళకి పిల్లలు కలగకపోతే దెన్ వీ క్లాసిఫై దెమ్ యాజ్ ఇన్ఫర్టైల్ కపుల్. అంటే ఇన్ఫర్టైల్ కపుల్ కాదు, కొంతమంది యాంగ్షియస్ ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ 1 year వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయించుకుంటే వాళ్ళకి డాక్టర్స్కి ఈజీగా సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ సంతానలేమి సమస్యకి వయసు కూడా ఒక ప్రభావం ఉంటుందంటారు? ఎస్. సో ఇప్పుడు నేను అన్నది 1 year టైం మనం ఏ కపుల్కి ఇస్తాము అంటే ఒక 25 to 35 years ఉన్న వాళ్ళల్లో మనం ఏంటంటే 1 year వాళ్ళకి గ్యాప్ ఇచ్చి చూస్తాం. 1 year వాళ్ళని వదిలేసి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవుతారా అని మనం చెక్ చేసి 1 year వరకు కూడా కాకపోతే అప్పుడు సంతానలేమి అని చెప్పచ్చు. అదే 35 అంటే అది ఫీమేల్స్లో 35 ఏజ్ అనేది కొంచెం మెటర్నల్ ఏజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 35 క్రాస్ అవుతుంటే కనుక ఫర్టిలిటీ అనేది కాస్త డ్రాప్ అవుతూ వస్తుంటుంది ఫీమేల్స్లో. సో 35 తర్వాత మనం 1 year అనే టైం వాళ్ళకి ఇవ్వలేమన్నాడు. సో 35 తర్వాత వీ వెయిట్ ఓన్లీ ఫర్ 6 months. అంటే 35 తర్వాత మ్యారేజ్ చేసుకున్నట్టయితే ఫీమేల్ వాళ్ళకి 6 months టైం ఇచ్చి 6 months తర్వాత ఇమీడియట్గా ఎవాల్యుయేషన్కి వెళ్ళమని చెప్తాం. అదే 40 సపోజ్ 40+ వచ్చింది ఫీమేల్కి, ఏజ్ 40 తర్వాతే మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళకి మ్యాక్సిమం 3 months టైం ఇస్తామండి. దాని తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్లీ వాళ్ళు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఇమీడియట్గా సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో నవేడేస్ చాలా మందిలో పీసీఓడి సమస్య అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంది. అసలు పీసీఓడి అంటే ఏంటి, రావడానికి గల రీజన్స్ ఏంటి? సో పీసీఓడి పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనమాట. సో పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే నార్మలీ ఒక ఫీమేల్స్ కన్సీవ్ కావాలి అంటే వాళ్ళకి 4 important ఆర్గన్స్ ఫంక్షన్లో ఉండాలన్నమాట. సో అదేంటి అంటే ఫస్ట్ది ఓవరీస్ అనేవి 2 ఉంటాయి ఫీమేల్ బాడీలో. సో వాటిని అండాశయాలు అని కూడా అంటారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద యూట్రస్, ద మెయిన్ బేబీ క్యారీ చేసేది 9 months వరకు క్యారీ చేసేది యూట్రస్, గర్భాశయం. అండ్ ఈ గర్భాశయాన్ని అండాశయాల్ని అంటే ఓవరీస్ అండ్ యూట్రస్ని కనెక్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్ ద్వారా ఓవరీస్ నుంచి విడుదలైనప్పుడు ఆ ఎగ్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ఆ యూట్రస్ నుంచి స్పర్మ్స్ అనేవి వెళ్ళి ట్యూబ్స్లో స్పర్మ్ అండ్ ఎగ్ అనేది ఫర్టిలైజేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఫర్టిలైజ్ అయిన దాన్ని మనం ఎంబ్రియో అంటాం అనమాట. సో ఈ ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంటేషన్ ఇస్ గర్భసంచిలో వెళ్ళి అతుక్కోవడం. సో అప్పుడు 9 months వరకు బేబీ అనేది క్యారీ అవుతుంది. దిస్ ఈజ్ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఫీమేల్లో నార్మల్గా కన్సీవ్ ఎలా అవుతారు అంటే ఇది దాని ఎక్స్ప్లెనేషన్. సో పీసీఓడి వాళ్ళలో ఏంటి ప్రాబ్లం, అసలు ఇన్ఫర్టిలిటీ పీసీఓడి వాళ్ళలో ఉంటుందా అంటే సో ఈ ఫ్యాక్టర్స్లో పీసీఓడి వాళ్ళలో అఫెక్ట్ అయ్యేది ఓవరీస్ అనమాట. సో ఓవరీస్లోంచి ఎగ్ ఏదైతే న్యాచురల్లీ ఫీమేల్స్లో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇలాంటి పీసీఓడి వాళ్ళలో ఎగ్స్ అనేవి న్యాచురల్గా రిలీజ్ అవ్వవు. ఆ ఓవరీస్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి. సో మల్టిపుల్ ఊసైడ్స్ ఉన్నప్పటికంటే మల్టిపుల్ ఎగ్స్ ఉన్న వాళ్ళ బాడీలో ఏ ఎగ్ కూడా ఆప్టిమల్ క్వాలిటీ అంటే సుపీరియర్ క్వాలిటీ ఎగ్ అనేది వాళ్ళలో ఉండదు. మల్టిపుల్ ఎగ్స్ ఉన్నప్పటికీ అన్నీ కూడా సబ్నార్మల్ క్వాలిటీ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాపర్ ఊసైడ్ రిలీజ్ అవ్వదు. అయినా అది క్వాలిటీ బాగాలేకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ కూడా జరగకపోవచ్చు. సో ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే ఈ మధ్యలో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్. సో స్ట్రెస్ ఎలా, బికాస్ స్ట్రెస్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ద బ్రెయిన్. అంటే మన హైపోథలామస్ స్ట్రెస్ని కంట్రోల్ చేసేది అదనమాట. సో స్ట్రెస్ వల్ల ఏ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయో అది సేమ్ హార్మోన్స్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి మన బాడీలో. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ స్ట్రెస్ చాలా దగ్గరగా రిలేటెడ్ ఉంటాయన్నమాట.
సో చాలామంది కపుల్స్ స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యేసి వస్తారు. ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్ వాళ్ళలో చాలా స్ట్రెస్ బిల్డప్ అయి ఉంటుంది, అందుకని వాళ్ళలో కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. సో పీసీఓడి, స్ట్రెస్ వల్ల పీసీఓడి రావచ్చు. అండ్ కంటిన్యూస్ అంటే సెడెంటరీగా కంప్యూటర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఒకే దగ్గర కూర్చొని చాలాసేపు కంప్యూటర్స్ వాడి అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇది తినడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల కూడా పీసీఓడి ఈ మధ్యకాలం ఫీమేల్స్లో చాలా మందిలో చూస్తున్నాం. కాలర్ ఉన్నారండి, రాజేశ్వరి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. రాజేశ్వరి గారు నమస్తే, చెప్పండి మా. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 22. 22. ఓకే అమ్మా. సో మా హస్బెండ్ కి అబ్నార్మల్ 4%, నార్మల్ 4%, అబ్నార్మల్ 96% ఉంది. ఓకే ఓకే, సో స్పర్మ్ కౌంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, మార్ఫాలజీలో ప్రాబ్లం ఉంది మీ హస్బెండ్ దాంట్లో. సో మీకు కూడా పీసీఓడి ఉంది. మీకు నెలసరి కరెక్ట్గా ఉంటుందా అండి ఎవ్రీ మంత్? అది మెడిసిన్స్ వాడినప్పుడు కరెక్ట్ గానే వస్తుంది, ఇప్పుడు రావట్లేదు. యా సో అదే, సో పీసీఓడి వాళ్ళలో సో మీకు ఏం లేదండి, మీరు ఏం టెన్షన్ పడొద్దు. 6 years అవుతున్నా కూడా మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసాము. ఒకటి, మీ ఇద్దరిది ఏంటంటే కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మీ దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది, మీ హస్బెండ్ సైడ్ నుంచి చిన్న ప్రాబ్లం ఉంది. పెద్ద పెద్ద ఇష్యూస్ కాదండి. డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా బాగున్నాయి. మీకేంటంటే ఫస్ట్ నెలసరి రెగ్యులర్ అయ్యేటట్టుగా మనం చూడాలి. అంటే మీరు కొంచెం ఒకవేళ ఓవర్ వెయిట్గా ఉన్నట్టయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి అమ్మా. ఎక్సర్సైజ్తో పాటు మీరు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, బికాస్ పీసీఓడికి చాలా చిన్న రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుంది. దాంతోపాటు మీ హస్బెండ్ది మార్ఫాలజీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా వాళ్ళలో చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, అలా ఎందుకు ఉంది అనేది థైరాయిడ్ కానీ తర్వాత షుగర్ టెస్ట్ కానీ ఒక్కసారి మీ హస్బెండ్ అండ్ మీరు ఇద్దరు చేయించుకోండి. ఇవి అన్నీ నార్మల్ ఉంటే కనుక డెఫినెట్లీ మనము చిన్న ట్యాబ్లెట్స్తో ఇద్దరు ఒక 1-2 months బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు అప్రోచ్ అయితే డెఫినెట్లీ మీకు రిజల్ట్ ఉంటుందమ్మా. కాలర్ ఉన్నారండి, ఉమా గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. ఉమా గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు 16 weeks ప్రెగ్నెన్సీ అండి. ఓ కంగ్రాచులేషన్స్ అండి. స్కానింగ్ తీస్తే లో లేయింగ్ అని చెప్పారండి. ఓకే, లో లైంగ్ ప్లాసెంటా ఉందని చెప్పారు. ఫైన్. యా, మీకు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారండి? ఏం చెప్పలేదండి. Okay. కాకపోతే అంతకు ముందు కొంచెం బ్లీడింగ్ అయిందండి. Okay. ఇప్పటి వరకు కూడా ఒక 3-4 days నుండి బ్లీడింగ్ లేదు, కానీ చిన్న చిన్న పీసులు లాగా, చిన్న క్లాత్స్ లాగా కనిపిస్తున్నాయి. బ్రౌనిష్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఓకే, ఎందువల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని? యా, సో మీరు చెప్పింది ఒక కామన్ ప్రాబ్లం ఈ మధ్యలో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం భయపడొద్దు, ఇది చూస్తుంటాం మనము, దీనికి కూడా మనకు ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే మీరేంటంటే రెగ్యులర్ ప్రెగ్నెంట్ విమెన్ లాగా కాకుండా మీ మానిటరింగ్ అనేది వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తారో దానికంటే డబుల్ టైమ్స్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బికాస్ ప్లాసెంటా అంటే నార్మల్లీ మాయ అంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ కనెక్షన్ బిట్వీన్ ద బేబీ అండ్ ద మదర్. సో మదర్ నుంచి బేబీకి ఫుడ్ అంతా ఎక్స్చేంజ్ అయ్యేది ఈ మాయ ద్వారా. సో ఈ ప్లాసెంటా నార్మలీ గర్భాశయంలో అప్పర్ సైడ్ ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు, కరెక్ట్ పొజిషన్. అది ఎంత కిందికి వస్తూ ఉంటే కనుక అంత మనకి రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇలాంటి రిస్క్ ఉంటుంది అంతే. సో మీరు అందుకనే మీకు బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్, మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి. అండ్ ఇంకొకటి, డైట్ కూడా కొద్దిగా సాఫ్ట్ డైట్ లాగా ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఏ రకమైన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా లేకుండా బెడ్ రెస్ట్ తీసుకొని, మీకు బ్లీడింగ్ కనుక సివియర్గా ఉంటే ఒకసారి డెఫినెట్లీ మీ ఇమీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. బేబీ మూమెంట్స్ కానీ బేబీ హార్ట్ బీట్ కానీ చెక్ చేస్తూ ఉండాలి మీరు. సో మీ బ్లీడ్ కూడా అంటే మీ హిమోగ్లోబిన్ కూడా పడిపోతుందా, సివియర్గా ఉందా, ఇంత సివియర్ అవ్వకుండా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు సలైన్స్ కానీ చిన్న ట్రానిక్స్ కానీ ట్యాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే మీకు బ్లీడింగ్ కూడా తగ్గిపోతుందమ్మా. బట్ అది ఎంత సివియర్గా ఉంది, 16 weeks కాబట్టి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్లసెంటా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇమీడియట్గా ఇప్పుడే మీరు ఒక గైనకాలజిస్ట్తో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో కనుక్కుంటే మీకు సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉంది. కాలర్ ఉన్నారు మ్యామ్, రాజేశ్వరి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి.
నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. రాజేశ్వరి నమస్తే అండి, చెప్పండి. అయితే నాది 2 IVF సైకిల్స్ ఫెయిల్ అయింది మేడం. 2 IVF అండి, IUIయా? IVF మేడం. IVF, ఓకే ఓకే. అయితే నెక్స్ట్ సైకిల్కి వెళ్దామని అంటే డాక్టర్స్ అంటున్నారు కదా, నెక్స్ట్ సైకిల్కి వెళ్ళి ఎరాకంటే అది PGT బెటర్ అని అంటున్నారు మేడం. యా PGT చేస్తే ఒకవేళ దాంట్లో ఏమన్నా డిఫెక్ట్ ఉంటే అన్ని ఎంబ్రియోస్ వేస్ట్ అయిపోయాయి మేడం. యా మీరు ఒక చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్ అడిగారు. అసలు ఐవీఎఫ్కి అంటే ఎందుకు వెళ్ళారండి, మీరు రీజన్ తెలుసుకోవచ్చా? ఒకటి ఎక్స్ట్రాపిక్ మేడం, ఇంకోటి అది పెద్ద పేరుకు కనెక్ట్ అయింది అన్నారు మేడం. అచ్చా, సో ట్యూబ్స్ రెండు లేదు. ట్యూబర్ జాబ్స్ మేడం. ఓకే. సో మీది హస్బెండ్ది మేనరికం? ఓకే, మేనరికంలో ఏమైనా పెళ్ళామా రాజేశ్వరి మీది? లేదు మేడం. ఓకే, ఏం లేదు. సో అసలు ఏం చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏం అర్థం కాదు మేడం. యా సో మీరు చెప్పేది ఏంటంటే నార్మలీ ఐవీఎఫ్ అనేది ఇంకా బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఐవీఎఫ్లో 65% టు ఆల్మోస్ట్ 70% దాకా మనం సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చేసిన 10 మందిలో 6 to 7 పీపుల్ ప్రెగ్నెంట్ అయిపోతారు. సో కానీ మీది ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అంటే సో ప్రాబబ్లీ ఆ ప్రాబ్లం వచ్చేసి ఐదర్ మీ ఎగ్లో అయినా ఉండొచ్చు లేదా స్పర్మ్లో అయినా ఉండొచ్చు. అండ్ రెండు ఒకవేళ నార్మల్ ఉన్నా ఫామ్ అయ్యే ఎంబ్రియోలో అయినా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అంటే ఓకే, మనం ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం అంత కామన్ కాదు, బట్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా మనం ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ 2 times ఫెయిల్ అయింది అంటున్నారు కాబట్టి మీకు మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పీజీటీ అని అడ్వైస్ చేశారు. సో వాట్ ఈస్ పీజీటీ? పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్లో మీకు పెట్టడానికి ఏవైతే ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటామో వాటిల్లో ఓన్లీ మనం మైక్రోస్కోపిక్ ద్వారా అంటే ఫిజికల్లీ ఎలా ఉందనేది మనం చెప్పగలుగుతాం అంతే. కానీ పీజీటీలో ఏం చేస్తారు, దాని జీన్స్ అంటే జెనెటిక్ కూడా టెస్టింగ్ మొత్తం చేస్తాం. అంటే జీన్స్ ఎలా ఉన్నాయి, క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, ఏవి కరెక్ట్ క్రోమోజోమల్ క్వాంటిటీ ఉంది, ఏది అబ్నార్మల్ ఉంది, అవన్నీ ప్రతి ఒక్క ఎంబ్రియోని వాళ్ళు చిన్నగా బయోప్సీ తీసుకొని మీకు ఎన్ని ఎంబ్రియోస్ వస్తాయో ఈచ్ ఎంబ్రియోలోంచి బయోప్సీ తీసి అందులో హెల్దీ ఎంబ్రియోని మాత్రం అప్పుడు ఇంప్లాంట్ చేస్తారనమాట. సో ప్రాబబ్లీ ఎంబ్రియో కాజ్ అంటే మీకు అబార్షన్ అయ్యే కాజ్ ఎంబ్రియో కాజ్ అయి ఉంటే కనుక పీజీటీ అనేది మీకు వర్క్ అవుతుంది. ఒకవేళ మీ ఎండోమెట్రియం అంటే గర్భాశయం లైనింగ్ వల్లనే అతుక్కోవడం లేదా దానివల్ల ఫెయిల్ అవుతుందా అన్నప్పుడు మనం గర్భాశయానికి వేరే మెడిసిన్స్ ఉంటాయి. సో మీది ఎంబ్రియో కాజ్ లాగానే మీకు పీజీటీ అడ్వైస్ చేశారు. సో ప్రాపర్ ఎంబ్రియో ఏది ఉంది అనేది మనం పీజీటీ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని ఎంబ్రియోస్ అబ్నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండదమ్మా, బికాజ్ మీరు యంగ్ ఏజ్ ఉండుంటారు కాబట్టి మంచి క్వాలిటీ కూడా ఎంబ్రియోస్ మనకి అందులో ఉంటాయి. సో మీరు పీజీటీకి వెళ్ళొచ్చు. 2 times ఫెయిల్ అయింది కాబట్టి అదే బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్ కూడా అండి. స్కాలర్ అమృత ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. అమృత గారు నమస్తే అమ్మా, చెప్పండి. అంటే ఇప్పుడు 8th month ఎండింగ్ మేడం. ఓకే చెప్పు డెలివరీ అనేసి. ఓకే 8 months అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని వీక్స్ అండి? 32 weeks అండి? 34 weeks ఒక ట్విన్ బేబీది, 32 ఒక ట్విన్ బేబీ. ఓకే, కంగ్రాచులేషన్స్, ట్విన్ ప్రెగ్నెన్సీస్. ఓకే, సో వేరే ఏమి ఇష్యూస్ ఏమంటే బీపీ కానీ షుగర్ కానీ అది ఏం లేదు కదమ్మా? అట్లేం లేదు మేడం, నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే సో ట్విన్స్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. మోనోజైగాటిక్, డైజైగాటిక్ ట్విన్స్ అని టైప్స్ ఉంటాయి. సో మీది అందులో ఏ రకం మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? ఓకే, సో నో ప్రాబ్లం. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒకటి 32 weeks ఉందన్నారు, ఒకటి 32 weeks సైజ్ చూపిస్తుందన్నారు. నార్మలీ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఈ డిస్క్రిపెన్సీ ఉండడం కామనే, బికాజ్ ఒక బేబీ కొంచెం ఎక్కువ బ్లడ్ డ్రా చేసుకుంటుంది, ఒక బేబీ కొద్దిగా దానికంటే తక్కువ ఉంటుంది, ఒక బేబీ డామినేటింగ్ ఉంటుంది చాలా వరకు మనం చూస్తుంటాము. బట్ మోర్ దెన్ 500 grams డిఫరెన్స్ అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏదైనా ఒకటి కాంప్రమైజ్ అవుతుందని మనకి డౌట్ రావాలి. బట్ ఓకే 32-34 ఇస్ ఫైన్, పర్వాలేదు. సో మీరు ఒకవేళ మీది అంటే డైకోరియానిక్ అంటే డైజైగాటిక్ ట్విన్స్ లాగా ఉన్నట్టయితే మనం 37 weeks 38 weeks దాకా కూడా మీ ప్రెగ్నెన్సీ క్యారీ చేసుకోవచ్చు అండి, దానికి ఏం ఇష్యూ లేదు. అదే వేరే మోనోకోరియానిక్ ట్విన్స్ ఉండి మీకు ఇంకేమైనా ఇష్యూ ఉంది ఈ ఫీటల్లో కానీ మదర్లో కానీ ఇష్యూ ఉన్నట్టయితే కనుక
36 క్రాస్ అవ్వగానే అంటే ఇప్పుడు మీ ఎల్ఎంపీ ప్రకారం అంటే లాస్ట్ పీరియడ్ డేట్ క్యాల్కులేట్ చేసి ఎగ్జాక్ట్లీ 36 వీక్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్ మీరు. ఓకే అండి, అసలు ట్యూబల్ సమస్యలు అని కూడా కామన్గా వింటున్నాం. అసలు ట్యూబల్ సమస్యలు రావడానికి రీజన్స్ ఏంటండి? సో ట్యూబ్స్ వై ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ ఎందుకు ఎప్పుడు ట్యూబ్స్ అంటుంటారు అంటే మెయిన్గా ఫర్టిలైజేషన్ జరిగేది ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యే ప్లేసెస్ ట్యూబ్స్ అనమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ట్యూబ్. సో దట్స్ వై ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ ట్యూబ్ ఇస్ బ్లాక్డ్ అంటే ట్యూబ్ ఒకవేళ బ్లాక్ ఉన్నట్టయితే ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలవడం ఛాన్స్ లేదు. సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు మరి ఇంకా ప్రెగ్నెన్సీనే అవ్వలేరా అంటే వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ద సొల్యూషన్. సో ఎందుకు ఈ ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి అంటే మన ఇండియన్ సినారియో తీసుకున్నట్టయితే లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే క్రౌడ్ మనది ఎక్కువ ఉండడం, లేదంటే ఒక ఇంట్లో కూడా చాలామంది ఉంటున్నాం, అలా ఉండడం వల్ల ఏంటంటే కామన్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో హైజీన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్, ఈ వైట్ డిశ్చార్జెస్ ఇలాంటివి వచ్చి ఆ ఇన్ఫెక్షన్ కాస్త అసెండింగ్గా స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ని అనేవి బ్లాక్ చేయడం జరుగుతుంది. బికాస్ ట్యూబ్స్ ఆర్ చాలా నారోయెస్ట్ స్ట్రక్చర్స్. ఏది బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్స్ అనమాట. సో అందుకని ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా కొద్దిగా హెల్తీగా ఎన్వైరన్మెంట్, హైజీన్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ అండ్ ఇమీడియట్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్ మన ఇండియాలో చాలా కామన్. సో టీబీ ఊపిరితిత్తులకే కాకుండా లంగ్స్కే కాకుండా యూట్రస్ ట్యూబ్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టీబీయే కదా గర్భసంచికి రాదేమో అని అనుకోవద్దండి. టీబీ ఎనీ ఆర్గన్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. సో టీబీ కూడా రూల్ అవుట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకున్నట్టయితే ఆ ట్యూబల్ బ్లాక్స్ కూడా మీకు చాలా వరకు క్లియర్ అవ్వచ్చు. కాలర్ ఉన్నారండి, లక్ష్మి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. లక్ష్మి గారు నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, హలో చెప్పండి నమస్తే లక్ష్మి. మేడం. నమస్తే నమస్తే. ఫస్ట్ టైం నాకు 7 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే ఫస్ట్ టైం ఐయుఐ చేయించుకున్నాను, అయితే సక్సెస్ కాలేదు. ఓకే అయితే ఇప్పుడు సెకండ్ టైం చేయించుకున్నా ఇది ఎలా ఉంటుందా అని భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఐయుఐ చేయించుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తారు కదా మేడం, ఎగ్ రిలీజ్ అవ్వడానికి అమ్మా? అవును మేడం. ఎస్ ఎస్. అయితే ఆ పెయిన్ ఉంటుంది కదా, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు సక్సెస్ కాలేదు కదా, ఇప్పుడు కూడా భయం వేస్తుంది. ఆ పెయిన్ అలానే ఉండిపోయింది ఐయుఐ చేయించుకున్న తర్వాత కూడా. అది ఏం లేదమ్మా, కొంతమందికి అలా ఉండిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఫస్ట్ టైంకి ఇప్పటికి మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అని చెక్ చేసుకున్నారా అండి? చేశారు మేడం, ట్యూబ్ టెస్ట్ చేశారు, ఓపెన్ గానే ఉంది. ఓకే. సో హస్బెండ్ ది స్పర్మ్ పారామీటర్స్ కూడా అన్ని నార్మలేనా అండి? నార్మలే మేడం. ఓకే ఓకే. సో ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చేసి ఇప్పుడు నార్మలీ అన్ని హెల్దీగా ఉన్న వాళ్ళకి ఐయుఐ చేస్తేనే సక్సెస్ రేట్ వచ్చేసి 10 to 15% అనమాట. సో అట్లా ఎలా మీకు అర్థం చేయాలంటే 10 మెంబర్స్కి మనం ఐయుఐ చేస్తే కనుక 1 or 2 విల్ బికమ్ ప్రెగ్నెంట్. సో దాని సక్సెస్ రేటే అంత. సో చాలామంది ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అవ్వకపోయినా సెకండ్ థర్డ్ సైకిల్స్ వరకు సక్సెస్ రేట్ అరౌండ్ 30-35% దాకా పెరుగుతుంది. సో మీరు అన్ని నార్మల్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీరు సెకండ్ సిట్టింగ్ ఐయుఐకి వెళ్ళండి. ఆ పెయిన్ ప్రాబబ్లీ ప్రొసీజర్ పెయిన్ మీకు నెక్స్ట్ మంత్ కల్లా రిలీవ్ అయిపోతుంది మెన్స్ట్రువల్ బ్లీడ్ తర్వాత, దాని గురించి ఏం టెన్షన్ పడకండి. సో కరెక్ట్గా ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంకి మీరు ఐయుఐ చేయించుకోండి. సో ఆ ఇంజెక్షన్ తీసుకున్న 36 hours తర్వాత ఐయుఐ చేయించుకుంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి మీకు. కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి నిషా గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మా. మేడం మ్యారేజ్ అయ్యి నాకు 6 years అవుతుంది. ఓకే. మా హస్బెండ్ కి 0 count వెళ్తుంది మేడం, అలిగోస్పర్మియా. ఓకే, అజూస్పర్మియా. వెరికోసులకి ఆపరేషన్ చేశారు మేడం టెస్టికల్స్ కి. ఓకే ఓకే అండి. దాని తర్వాత నుంచి కౌంట్ అనేది ఎంత మెడిసిన్ వాడినా సరే కౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్ లేదు మేడం. ఓకే ఓకే. 4 million 5 million రావటం, మళ్ళీ మొటిలిటీ వచ్చేసి 1% 10% అలా చూపించడం. సో అజూస్పర్మియా నుంచి కొద్దిగా పెరిగిందా అండి? అట్లీస్ట్ 1-2 millions వస్తుందా కౌంట్?
1 to 7 millions వచ్చింది మేడం. యాక్టివ్ మొటిలిటీ వచ్చి 20% కూడా ఒకసారి చూపించిందండి. ఓకే, వెరీ గుడ్. యా, వేరే డాక్టర్స్ కూడా IVF కి సజెస్ట్ చేశారు మేడం. ICSI గానీ IVF గానీ సజెస్ట్ చేస్తున్నారు. ఎస్. కొంచెం చెప్పండి మేడం. యా, సో అదే వారికోసీల్ వల్ల ఏమవుతుందంటే లోకల్ గా టెస్టిస్ అండ్ లోకల్ హీట్ అనేది పెరిగిపోయి స్పర్మ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ వారికోసీల్ మనం ఎంత డిలే చేస్తూ ఉంటే స్పర్మ్ కౌంట్ లో అయ్యి కంప్లీట్గా 0 అయిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో సర్జరీ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా మనము ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్ విల్ టేక్ టైం. ఒక 6 months to 1 year దాకా కూడా టైం పట్టచ్చు చాలా మందికి. బట్ మీకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది అంటున్నారు, 7 millions దాకా కూడా స్పర్మ్ కౌంట్ వచ్చింది అంటున్నారు. సో 7 millions ఉన్నప్పుడు అంటే ఇంకా ఫర్దర్గా కూడా మనం ఇంకా వెయిట్ చేయకుండా 7 millions ఉంది కాబట్టి మీరు IVFలో ఇక్సీ ఈజ్ ఇంకా మోడర్న్ మెథడ్ అనమాట. సో ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో డైరెక్ట్లీ ఎగ్, నార్మలీ IVFలో ఎగ్ని స్పర్మ్ని ఒక డిష్లో వేసి వదిలేస్తారు. సో న్యాచురల్గానే స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవాలి. బట్ ICSI ఇక్సీలో ఏం చేస్తాం మనం, ఆ ఛాన్స్ కూడా లేదు. ఎగ్ లోపటికి మనమే డైరెక్ట్గా స్పర్మ్ ఇంజెక్ట్ చేసేస్తాం అనమాట. సో డెఫినెట్లీ ఫర్టిలైజ్ అయిపోతుంది, అది ఎంబ్రియోస్ ఫామ్ అయిపోతాయి. సో ఇది ఎవరికి చేస్తాం? సో less than 5 millions ఇలాంటి వాళ్ళకి IVFలో స్పర్మ్స్కి దానంతటా అదే వెళ్ళే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళకి మనమే స్పర్మ్ సెలెక్ట్ చేసి హైలీ మొటైల్ స్పర్మ్, కరెక్ట్ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయ్యే స్పర్మ్ని సెలెక్ట్ చేసి దాన్ని మనము ఇక్సీ ప్రొసీజర్ ద్వారా అన్ని ఊసైడ్స్లోకి వేస్తాం. సో మీది చూసుకున్నట్టయితే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి హస్బెండ్కి హార్మోన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి చేయించి అన్నీ నార్మల్గా ఉన్నట్టయితే కనుక మీరు ఇక్సీ ప్రొసీజర్ ద్వారా హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చమ్మా, దాంట్లో ఏ డౌట్ లేదు. అండ్ సక్సెస్ రేట్స్ కూడా ఇక్సీలో చాలా బాగుంటాయి. సో ట్యూబల్ సమస్యలను ఎలా గుర్తించాలంటారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు అండి? యా, సో ప్రతి ఫీమేల్కి నార్మల్లీ ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే మనం ఒక స్కాన్ చేస్తాం. బేసిక్గా ఒక స్కాన్ చేస్తాం అంటే గర్భాశయం ఎలా ఉంది, ఓవరీస్లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి. కానీ ఆ స్కాన్లో కనిపించని ఒకటే స్ట్రక్చర్ ట్యూబ్స్ అనేది నార్మల్ స్కాన్లో కనిపించవు. అవి స్కాన్లో కనిపిస్తున్నట్టయితే అవి అబ్నార్మల్గా ఉన్నాయని మీనింగ్. ట్యూబ్స్ స్వెల్ అయితే తప్ప స్కాన్లో కనిపించవు అనమాట. సో మరి వీటిని ఎలా చెక్ చేయాలి? సో ట్యూబ్స్కి సపరేట్గా టెస్ట్ ఉంటుందండి. ఇట్ ఈస్ కాల్డ్ HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. సో ఇది ఎలా చేస్తామంటే ఎక్స్రే ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక డై అనేది పాస్ చేసి ఎక్స్రే ద్వారా ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాం. ఇది వన్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చిందండి. HSGలో చాలామంది పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఇట్స్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా. అండ్ అన్నెసెసరీ రేడియో ఎక్స్రేస్కి కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు SIS అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో దీని ద్వారా స్కాన్లోనే మనం సలైన్ పుష్ చేసి చెక్ చేసుకుంటాం. సో ఇమీడియట్గా తెలిసిపోతుంది మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా. సో సెకండ్ మెథడ్ ఇస్ SIS. అండ్ 100% గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోస్టిక్ ఏంటంటే లాప్రోస్కోపీలో డైరెక్ట్గా మనం అబ్డామిన్లో పోర్ట్ వేసి డై పుష్ చేసి మన డైరెక్ట్గా సర్జన్స్ ఐస్ మనం చూస్తాం డై 2 sides నుంచి బయటికి వచ్చిందా లేదా. 2 sides వచ్చినట్టయితే 2 tubes ఓపెన్ ఉన్నట్టు. ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ డై రాకపోతే 1 tube is blocked and the other tube is open. సో ఈవెన్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఈ యాజ్ సచ్ ఈ ప్రాసెసెస్ ద్వారా కూడా ఫ్లషింగ్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న బ్లాక్స్ అనేవి క్లియర్ కూడా అవుతాయి. సో కొంచెం డౌట్ ఉన్నా కూడా SIS కానీ ఇవి లాప్రోస్కోపీ కానీ చేయించుకున్నట్లయితే న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో సంతానలేమి సమస్యలకు సంబంధించి చాలా వివరాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.